కార్పొరేట్ లైఫ్ లో ఏదైనా బెస్ట్ థింగ్ ఉందంటే అది ఇదేనేమో యాక్టివిటీస్. సో ఎవ్రీ ఇయర్ మా ఆఫీస్ లో చాలా యాక్టివిటీస్ అయితే, బట్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం పాసిబుల్ కాదు. బట్ ఐ ట్రై టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్. సో నిన్న కూడా ఒకటి జూట్ బ్యాగ్ పెయింటింగ్ ఉండే. సో మాకైతే బ్యాగ్ ఇచ్చారు. సో ఇట్లా ఏదైనా పెయింటింగ్ చేయమని చెప్పారు, మాకు ఇష్టమైంది. సో మన దగ్గర అంతా ఓన్ క్రియేటివిటీ, ఓన్ టాలెంట్ లేదు కదా ఓన్ గా పెయింటింగ్ చేయడానికి. సో మనం గూగుల్ ని యూజ్ చేసుకుంటూ ఏదైనా ఒక పెయింటింగ్ చేద్దామని అనుకున్నాను. సో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏం పెయింటింగ్ చేశాను అనేది. సో మా ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ పెయింటింగ్ అయిపోయింది వాళ్ళది, ఎందుకంటే ఈవెంట్ వాజ్ ఎట్ 5 o'clock. బట్ నా లాగిన్ 6 కి ఉండే కాబట్టి నేను 6 కి జాయిన్ అయ్యాను. సో ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మేము సేమ్ ఫ్రెండ్స్ తోని పెయింటింగ్ చేసాము ఈ యాక్టివిటీలో. అంటే అది నేను అనుకోలేదు, యాక్చువల్లీ తర్వాత చూసినాను, అరే లాస్ట్ ఇయర్ కూడా మేము ముగ్గురమే పెయింటింగ్ చేసినాం అని. సో ఇట్ వాస్ వెరీ ఫన్, ఎందుకంటే ఎప్పుడు వర్క్ కాకుండా ఇట్లా మనం యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే కొంచెం మైండ్ రిలాక్సింగ్. ఇంకా ఎప్పుడు వర్క్ చేసి స్ట్రెస్ అయిపోతుంది, అందుకే యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తే కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. సో నేను ఇక్కడ సన్ఫ్లవర్ డ్రా చేస్తున్నాను, బట్ అది సన్ఫ్లవర్ లా కనిపిస్తుందో లేదో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే అక్కడ పెయింటింగ్ ఈజీగా అంటే పేపర్ మీద పెయింటింగ్ చేసినట్టు ఇక్కడ అయితలేదు పెయింటింగ్. సో నా పెయింటింగ్ అయితే లాస్ట్ కొంచెం హార్ట్స్ యాడ్ చేశాను పెయింటింగ్ లో, విచ్ వాస్ టర్న్ వెరీ వెరీ గుడ్, అంటే చాలా బాగా అనిపించింది. సో స్నాక్స్ అయితే ఇచ్చారు మాకు, ఎందుకు నేను తినలేదు ఎందుకంటే డైట్ మీద ఉన్నాను. సో లాస్ట్ కి అయితే నేను ఫొటోస్ దిగినాను, అండ్ కమెంట్ చేసి చెప్పండి ఎట్లా ఉంది నా వీడియో, ఇయర్ ది మంచిగా ఉందా లాస్ట్ ఇయర్ ది మంచిగా ఉందా నా పెయింటింగ్ అని. ఓకేనా గాయస్, బై బాయ్, సీ యూ ఆల్.